ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో దేవుని దగ్గర అనేక మార్లు మనం అడుగుతూ ఉంటాం, మేము ఆశీర్వదించబడాలి, మేము అనేక మందికి దీవెనకరంగా మారాలి, మేము అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి, దేవుడు ఏ ఉద్దేశంతో దీనిని మా జీవితంలోనికి అనుమతించాడో అది అనేక మందికి తెలియపరచబడాలి అంటూ మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని దగ్గర ఈ ప్రార్థనని చేస్తూ ఉంటాం. అయితే మన దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని. మనకి మనమే ఆశీర్వదించబడి మనమే దీవెనకరంగా ఉండటం కాదు, కానీ మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగా మార్చబడుతుంది. యోసేపు జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. అతను ఎక్కడికి వెళితే అక్కడ ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. దేశం మొత్తం కూడా దీవించబడినట్టుగా మనం చూస్తాం. అబ్రహాముని దేవుడు అలాగే దీవించాడు. ఇలా బైబిల్లోని అనేక మంది భక్తుల్ని కేవలం వారికి మాత్రమే దీవెనకరంగా కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు మార్చాడు. మన జీవితాన్ని కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు తప్పక దీవిస్తాడు. మనం ఆశీర్వాదంగా ఉంటాము. ఆమెన్.